దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ ఇంత మిత్తి కట్టుకుంటూ కూడా 7 లక్షల కోట్లకు 60,000 కోట్ల రూపాయల మిత్తి కట్టుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి అని ముఖ్యమంత్రి మరీ చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంశాన్ని? శ్రీకాంత్, నీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో రైతు పండగ బహిరంగ సభ నేను మీ ప్యానెల్లో వచ్చేదాకా నేను విన్నాను. ప్రధానంగా 2 అంశాలు ఆ బహిరంగ సభలో తాను మాట్లాడారు. ఒకటి రైతు రుణమాఫీ గురించి, రెండోది అదే జిల్లాకు సంబంధించినటువంటి సమస్య లగచర్లలో భూ సేకరణ సమస్య. రెండింటి మీద స్పష్టత ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి గారు సభ నుండి చేశారు. చేస్తూ ముఖ్యమంత్రి గారు గతంలో బహిరంగ సభల్లో మాట్లాడే విధంగానే ఈ బహిరంగ సభలో కూడా ఒక ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ఏం చేశారంటే, గత ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ చేశారు. రైతు రుణమాఫీ పైన చర్చకు మీరు సిద్ధమా? తెలంగాణలో జరిగిన రైతు రుణమాఫీ పైన చర్చకు మీరు సిద్ధమా అన్నారు. ఎందుకు ఇది బలంగా మాట్లాడారంటే, దీని వెనకాల ఒక నేపథ్యం ఉంది. ఇటీవల మీకు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తే తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణలో జరిగినటువంటి రైతు రుణమాఫీని అక్కడ ప్రధానమంత్రి బహిరంగ సభలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో రైతులను మోసం చేసింది, రుణమాఫీ చేయకుండా 6 గ్యారంటీలు ఇచ్చి ఆ సంక్షేమ పథకాలను అమలు చేయటం లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి అక్కడ మాట్లాడారు. అప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిన ముఖ్యమంత్రి ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రధాన పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దానికి కొనసాగింపుగానే ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతు పండగ సభ నుండి, బహిరంగ సభ నుండి ప్రధానమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి సవాల్ చేయడం జరిగింది. అది ఒక విషయం. తర్వాత రెండోది, ఇప్పుడు లగచర్లలో మనకి ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకు ముందు రోజు అంటే నిన్నటి రోజున ఏం చేశారంటే, లగచర్లలో భూసేకరణ దాన్ని రద్దు చేశారు. కానీ రద్దు చేస్తూ ఏం చేశారంటే, ఫార్మా సిటీల కోసం భూసేకరణను రద్దు చేశారు. కానీ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి మళ్ళా రేపు ఎల్లుండో కొత్త నోటిఫికేషన్ ఇస్తారు. ఏది భూసేకరణకు సంబంధించినటువంటి ఒక కొత్త నోటిఫికేషన్ ఇస్తూ దానికి ఈ పరిహార ప్యాకేజీని కూడా మార్చారు. గతంలో 10 లక్షలు ఇచ్చేదాన్ని ఇప్పుడు 20 లక్షలు ఇచ్చారు. ఆ పరిహార ప్యాకేజీని మార్చారు. అభ్యంతరం ఏమొచ్చింది అంటే, ఈ కాలుష్యమైనటువంటి ఫార్మా క్లస్టర్స్ ని మా దగ్గర పెట్టి భూసారాన్ని నాశనం చేస్తున్నారు, తర్వాత కలుషితం చేస్తున్నారు అనే అభ్యంతరాలు వచ్చినాయి. కాబట్టి మేము ఇండస్ట్రియల్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెట్టట్లేదు, ఫార్మా క్లస్టర్స్ పెట్టట్లేదు, మేము పారిశ్రామిక పార్క్ పెడతామనేటటువంటి ఒక ప్రపోజల్ తోటి ముందుకు వస్తున్నారు. బహుశా మళ్ళా అక్కడ భూసేకరణ జరిగేటటువంటి సమస్య దేనికి దారితీస్తుంది అనేది మనం చూడాలి. అయితే శ్రీకాంత్ గారు, విచిత్రం ఏంటంటే, నాకు గుర్తెరిగిన దగ్గర నుంచి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తరచూ చెప్పే ఒక మాట ఏంటంటే, మేము వ్యవసాయాన్ని పండగ చేస్తాం, రైతుని రాజు చేస్తాం, ఈ దేశానికి వ్యవసాయమే వెన్నెముక అనేటటువంటి మాటలు తరచూ వింటుంటాను. కానీ ఎక్కడ కూడా దేశంలో ఉన్న రైతులు కానీ, రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు కానీ ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలతో కానీ, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సహాయంతో కానీ సంతృప్తి చెందినట్లుగా మనకు కనపడదు కాబట్టే కదా మీకు ఢిల్లీ సరిహద్దుల్లో అటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రైతులు సంవత్సరాల తరబడి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంఘటన మనం చూస్తున్నాం కదా. రైతులు ఈ దేశంలో ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించండి అని అంటే ప్రభుత్వాలు ముందుకు రానటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో, అయితే మనకి 2023 శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేసింది వరంగల్లో. ఎప్పుడు 2022 మేలో ఒక రైతు డిక్లరేషన్ చేస్తూ, రైతు డిక్లరేషన్ లో కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ప్రధానమైనటువంటి హామీలు ఏంటంటే, ఒకేసారి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఒక హామీ ఇచ్చారు. రెండోది, వరికి ఎంఎస్పితో పాటు ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. తర్వాత అప్పటి వరకు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి రైతు బంధు పథకానికి మేము 10,000 రూపాయలు కాదు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము అనేటటువంటి ఈ 3 ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ, ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఒక రాష్ట్రము ఇంత స్థాయిలో రైతు రుణమాఫీ చేయడం ఒక చారిత్రాత్మకమైన విషయమే, ఒప్పుకోవాలి. కానీ రైతు రుణమాఫీలో ప్రభుత్వము కొంత గందరగోళాన్ని సృష్టించింది. మనం అనేక సందర్భాల్లో మన టీవీలోనే చర్చలో మాట్లాడుతున్నప్పుడు రైతు రుణమాఫీని ఆహ్వానించదగిందే, ఒక చారిత్రాత్మకమైందే,
చాలా పెద్ద స్టెప్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, కానీ గందరగోళం చేసింది. గందరగోళం ఏంటి అని అంటే, ఇవాళ 4th ఫేజ్ లో మీకు రైతు పండగ సభ నుండి ముఖ్యమంత్రి గారు 2747 కోట్ల రూపాయలను 4వ ఫేజ్ లో ఇస్తూ 3.14 లక్షల మంది రైతులకు మేలు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేశారు. అంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందినటువంటి రైతులు 25 లక్షల మంది 21,000 కోట్ల రూపాయలను ఇచ్చారు. కానీ వాస్తవానికి 40 లక్షల మంది రైతులకు లబ్ధి జరగాల. అదే 25 లక్షల మంది రైతులకు లబ్ధి జరిగితే వాళ్ళు ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వరండి. ఎవరు ఇస్తారు అంటే, ఈ రుణమాఫీ కానటువంటి మిగతా 17 లక్షల మంది ఉన్నారు, దరిదాపు 15 నుండి 17 లక్షల మంది ఉన్నారు. వాళ్లే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. అదే ప్రజల్లోకి పోతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏంటి అంటే, ఈ 15-17 లక్షల మంది ఎవరైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళ వాయిసే బయటకు వస్తుంది. కాబట్టి ఈ గందరగోళం కాకుండా ప్రభుత్వం ఒక జాగ్రత్త తీసుకోవాల్సి ఉండే. ముందే అంటే రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కాకముందే జూలై 14 నాడు ప్రారంభించి ఆగస్టు 15 నాటికి క్లోజ్ చేశారు. అంటే 27 రోజుల్లోనే దరిదాపు 18,000 కోట్ల రూపాయలను మాఫీ చేస్తూ 22 లక్షల మందికి లబ్ధి చేకూర్చారు. కానీ దానికంటే ముందు ప్రభుత్వం చేయాల్సిన పనే ఉండే, మొత్తము అసలు ఎంత మందికి లబ్ధి జరుగుతుందని ఒక లిస్ట్ ప్రకటించి ఫేజెస్ గా డబ్బులు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఖాతాల్లో జమ చేసుకుంటూ వచ్చుంటే బాగుండేది. దశల వారీగా చేసుకుంటూ వస్తే బాగుండేది. ముందు లబ్ధిదారులు రైతు రుణమాఫీకి అర్హులైనటువంటి వాళ్ళ లిస్టు ప్రకటించాల్సి ఉండే. అంటే దరిదాపు ఒక 40 లక్షల మంది రైతులు 39 లక్షల మంది రైతులకు లబ్ధి జరగాల. ఆ లిస్టు ప్రకటించుంటే ఈ గందరగోళం జరగపోయేది. కానీ ప్రభుత్వం ఎక్కడో ఈ రైతు రుణమాఫీ విషయంలో కొంత గందరగోళానికి గురైంది కాబట్టి అది వాళ్ళు ఆశించినటువంటి ప్రయోజనాన్ని తీసుకురాలేదు. ఇక రెండో అంశం ఏంటంటే లగచర్లలో కూడా అదే జరిగిందండి. లగచర్లలో ఒక పరిశ్రమ పెట్టాలి అనుకుంటున్నప్పుడు, వాస్తవంగా మహబూబ్ నగరే వెనకబడిన జిల్లా, మహబూబ్ నగర్ లో కొడంగల్ నియోజకవర్గం ఇంకా చాలా వెనకబడినటువంటి నియోజకవర్గం. అక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆశించటంలో తప్పు లేదు. అక్కడ పరిశ్రమలు పెట్టాలి, తనకు వచ్చినటువంటి అవకాశంతో అనుకోవటంలో కూడా తప్పు లేదు. కానీ ఒక పరిశ్రమ పెడుతున్నప్పుడు ఆ పరిశ్రమ ద్వారా దరిదాపు ఒక 1300 ఎకరాలు అక్కడ సేకరించాలనుకుంటున్నప్పుడు ముందు అక్కడ రైతులను ఒప్పించి భూమి సేకరణ చేసిన తర్వాత పరిశ్రమను అనౌన్స్ చేయాల్సి ఉండే. కానీ ఏం చేశారు, ముందు అక్కడ పరిశ్రమని ఫార్మా క్లస్టర్ అనౌన్స్ చేసి తర్వాత భూసేకరణ చేసుకునేటటువంటి సందర్భంలో అక్కడ రైతులు సిద్ధంగా లేరు, ఇవ్వలేకపోయారు. అదొక గందరగోళం ఏర్పడి ప్రభుత్వానికి ఒక బ్లాక్ స్పాట్. అది లగచర్ల విషయం అనేది ప్రభుత్వం. ఇంకొక పాయింట్, కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక వరప్రదాయిని. సో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం అంటూ గతంలో చెప్పడం జరిగింది. కాళేశ్వరం నీళ్లే వారుతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెప్పడం జరిగింది. బట్ ఈ రోజు ముఖ్యమంత్రి కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు రాకపోయినా కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారానే 1,50,00,000 వరి ధాన్యం తెలంగాణ రైతులు పండించారు. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, కాళేశ్వరం గొప్పతనం కాదు అన్నది స్టేట్మెంట్. శ్రీకాంత్ గారు, ముఖ్యమంత్రి గారు తరచూ బహిరంగ సభల్లో ఒక 2 మాటలు చెప్తున్నారు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. తర్వాత కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి వృధా చేశారనేటటువంటి మాటను కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఏ ప్రాజెక్ట్ అయినా, అది కాళేశ్వరం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ అయినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే వర్షాలు పడనప్పుడు, కాలం కలిసి రానప్పుడు ఆ ప్రాజెక్టులలో నిల్వ ఉంచినటువంటి నీరుతోటే వ్యవసాయ రంగాన్ని బతికించుకుంటాం. ఇది ఈ ప్రైమరీ ఆబ్జెక్టివ్. ఇప్పుడు కాలం కలిసి వచ్చినప్పుడు వ్యవసాయానికి ప్రకృతి నీళ్లు ఇస్తున్నప్పుడు ఆ నీళ్లను వాడుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, మీరు రెండో పంటకి ప్రాజెక్టుల ఉద్దేశం ఏంటంటే రెండో పంటకి ప్రాజెక్టుల ద్వారా నీళ్లను నింపుకొని, వర్షాలు వచ్చినప్పుడు నీళ్లను నింపుకొని రెండో పంటకి ఇచ్చేటటువంటి ప్రాజెక్టులు ఆ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ లో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఒక్క చుక్క కాళేశ్వరం నీళ్లను కూడా వాడలేదని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇట్స్ గ్రేట్. దాంట్లో మనం డీవియేట్ అవ్వాల్సింది లేదు, తప్పు పట్టాల్సింది లేదు. కానీ కాలం కలిసి రాకపోతే, వర్షాలు పడకపోతే, లేకపోతే రెండో పంటకి కూడా వర్షం రాదు కదా, అప్పుడు కాళేశ్వరం నీళ్లు వాడకుండా ఉంటామా? ఇప్పుడు కాళేశ్వరంలో మూడు బ్యారేజ్లు నీళ్లు తీసేసాం మనం. ఎక్కడ మీకు మేడిగడ్డ గాని, అన్నారం గాని, సుందిళ్లలో గాని నీళ్లు తీసేస్తే ఎండాకాలం, వేసంకాలం 10 లక్షల ఎకరాల్లో పంట పండేలేదు కదా మనం. ఆ సమస్య ఈ ప్రభుత్వం ఎదుర్కొంది కదా. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్లలో
మీరు డిసెంబర్ లో మీరు ప్రమాణ స్వీకారం చేస్తే మీరు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో సమస్య ఏమి ఎదుర్కొన్నారు? కాళేశ్వరం బ్యారేజీలలో నీళ్లు లేవు కాబట్టి 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది అనేటటువంటి సమస్యను మీరు ఎదుర్కొన్నారు కదా. లక్షల్లో పంట నష్టం జరిగింది, ఎండిపోయింది. అప్పుడే కదా కేసీఆర్ బయటకు వచ్చి పంటల్ని పరిశీలించింది. అప్పుడే ప్రాజెక్ట్ పర్పస్ ఏంటంటే కాలం కలిసి రానప్పుడు రెండో పంట ఎండాకాలంలో ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యత బయటపడుతుంది, ప్రాజెక్టుల యొక్క అవసరం బయటపడుతుంది. కాబట్టి ఇవాళ ఖరీఫ్ సీజన్ లో వానాకాలం పంటలో బ్రహ్మాండమైన దిగుబడి వచ్చి ఉండొచ్చు, రికార్డు స్థాయిలో వరి పంట పండి ఉండొచ్చు. కానీ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం కాళేశ్వరాన్ని వ్యతిరేకించట్లే, కాళేశ్వరంలో జరిగిన అవినీతి, కాళేశ్వరంలో జరిగినటువంటి నిర్మాణంలో లోపాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని వ్యతిరేకించొద్దు. ఎందుకనంటే గోదావరి బేసిన్ లో నీళ్లు ఎత్తిపోయడం తప్ప వేరే మార్గం లేదు కదా. అందుకేగా మనం కేఆర్ఎంబి లో నీటి వాటా పెంచాలనే